నమస్కారం అండి. ఈరోజు నుంచి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని, ఆరోగ్యంగా ఉండడానికి అత్యంత సులభమైన కుండలిని యోగాని మనం సాధన చేసి అందరం ఆరోగ్యంగా ఉందాం. దానికి ముందు గురు ప్రార్థనతో ప్రారంభించి ఆ తర్వాత సూక్ష్మ వ్యాయామాలు అంటే శరీరాన్ని యోగా చేయడానికి సిద్ధం చేసి చిన్న చిన్న మైక్రో ఎక్సర్సైజెస్ చేసి అప్పుడు సూర్య నమస్కారాలు చేసి తర్వాత కొన్ని ముఖ్యమైన ఆసనాలు కుండలిని సాధన కోసం చేసి ఆ తర్వాత ప్రాణాయామాలు చేసి ధ్యానం చేద్దాం. అలాగా 41 రోజులు సాధనని చేయగలిగితే కనీసం 41 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం, సంఘ భవిష్యత్తు కోసం, దేశ సౌభాగ్యం కోసం కేటాయించగలిగితే చాలా మంచిది. ప్రయత్నం చేద్దాం, ప్రయత్నం చేయండి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు దేవో మహేశ్వరః తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. అంటే మొదట తల నుంచి మొదలుపెట్టి కాళ్ళ దాకా ప్రతి శరీర భాగానికి చిన్న వ్యాయామం. అంటే ఇప్పటివరకు నిద్రపోయి రెస్ట్ తీసుకున్న శరీరం కొంచెం ఉత్సాహం అయితే, యాక్టివ్ అయితే మనము ఆసనాలు బాగా చేయడానికి వీలుంటుంది. అందుకోసం ఈ సూక్ష్మ వ్యాయామాన్ని మనం చేస్తున్నాం అన్నమాట. హలో, గుడ్ మార్నింగ్. సూక్ష్మ వ్యాయామాన్ని మొదలు పెడదాం. మొట్టమొదటిది తాడాసనం. అంటే ఇది చేయడం వల్ల మనిషికి బద్ధకం అనేది పోతుంది. పొద్దున్న లేచిన వెంటనే అలా లేజినెస్ ఉంటుంది కదా, లేజినెస్ పోవాలంటే తాడాసనం చేయాలి. బద్ధకం పోతుంది, పొడవు పెరగడానికి ఉపయోగిస్తుంది. ఇలాగా పైకి చాపి ఈ పాదాలు ఉన్నాయి కదండి, ఈ పాదాలు ఇలా స్ట్రెచ్ అవుతాయి. ముని వేళ్ళ మీద అంటే కాలి వేళ్ళ మీద, పాదం వేళ్ళ మీద మనం నిలబడతాం. ఇలా నిలబడి చేతులను ఇలా పైకి పెట్టి ఇలా రెండు జాయిన్ చేసి ఇలా పెట్టి ఇదే పొజిషన్లో పైకి స్ట్రెచ్ చేయాలి. ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత పైకి సాగతీస్తాం. పాదాల మీద అంతం. ఇప్పుడు మన అల్టిమేట్ ఎయిమ్
ముఖ్య ఉద్దేశం ఇదంతా చేయడంలో కుండల్ని సాధించడం కాబట్టి, అంటే ఆరోగ్యాన్ని సంపాదించడం కాబట్టి, ఇందులో మనం కుండలికి కీ వంటిది, అంటే చాలా ఈజీగా కుండల్ని సాధించడానికి ఓంకారం, అంటే మెల్లిగా ఆసనం నుంచి బయటకు వస్తున్నాము. ఇంకా ఈ తాడాసనం చేయడం వల్ల మనిషి పొడవు పెరుగుతారు. ఏ ఆసనైనా 2 నిమిషాల వరకు చేయొచ్చు. ఇంకా తాడాసనం చేయడం వల్ల లాభం ఏంటంటే మనకి ఏకాగ్రత కుదరడానికి కూడా తాడాసనం చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఏమీ లేదు, చూడండి, ఇలా నుంచున్నాము. నుంచుని 2 చేతులు ఇలా పెట్టి, చేతులు అరచేతులు ఆకాశం వైపు తీసుకొచ్చి ఇలా 2 చేతులు కలిపి నమస్కారం కింద కాళ్ళ ముని వేళ్ళ మీద నిలబడుతున్నాం. నిలబడి ఈ 2 చేతులు కలిపిన చేతుల్ని వేళ్ళ ఫింగర్స్ పెట్టి ఇలా పైకి తీసి ఇలా. ఇప్పుడు ఇందులో చిన్న వేరియేషన్, ఇలా పక్కకు వంగుతాం అన్నమాట. దీన్ని కొంచెం వంగి తాడాసనం, తిరియక్ తాడాసనం. ఇలా మళ్ళీ రెండో వైపు కూడా ఇలా వంగుతాం. ఇది తాడాసనం. ఇప్పుడు కళ్ళకు సంబంధించిన కొన్ని సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. 1, కళ్ళని అలా మిటకరిస్తూ ఉంటాను. కళ్ళు మూసి తెరిచి స్పీడ్గా చేస్తాం అనమాట. చూసి మనసులో ఓంకారం చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఊ మా, ఆ ఊ ఆ, అలా కళ్ళు అలా బ్లింక్ చేస్తున్నాం, మూసి తెరిచి చేస్తున్నాం. ఇప్పుడు కొంతసేపు అయ్యాక ఇలా దీన్ని పామింగ్ అంటాం. అంటే 2 అరచేతుల మీద రబ్ చేసుకుని మూసి ఉన్న కన్ను రెప్పల మీద మెల్లిగా పెట్టుకుంటాం. అంటే వేడిని మనం అక్కడికి పంపిస్తున్నాం అన్నమాట, ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇది ఇంకా కనుగుడ్లని 4 వైపులా తిప్పాలి. పైకి చూస్తాం, ముందు కుడివైపు, కిందకి, ఎడమ ప్రక్క, మళ్ళీ పైకి, కుడివైపు తిప్పుతాం కళ్ళని, కిందకి, ఎడమ ప్రక్క తిప్పుతాం, పైవైపు చూస్తున్నాం, కుడివైపు తిప్పుతూ ఓంకారం మనసులో చెప్పుకుంటూ ఉంటాం. కళ్ళు మూసుకుంటాం. కళ్ళు శ్రమంతించే వరకు తిప్పచ్చు. రెండో వైపుకి పైకి చూస్తున్నాం, ఎడమ వైపు తిప్పుతున్నాం. కాళ్ళని తల తిప్పకూడదు.
కిందకి చూస్తున్నాం, కుడివైపు తిప్పుతున్నాం కళ్ళని, పైకి చూస్తున్నాం, ఎడమ, క్రింద, కుడి, పైకి, ఎడమ, ఇప్పుడు మెడ ఎక్సర్సైజెస్ చూడండి. మెడ ఇలాగా కదండి. ఈ మెడ ఊపిరి పీల్స్తాము, ఊపిరి విదులుతూ ఇలా వెనక్కి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ ఊపిరి విదులుతూ ఎడమ వైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ కుడివైపు, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ క్రిందకి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి. ఇప్పుడు దీనికి బ్రహ్మముద్ర అని చేయొచ్చు అనమాట. అంటే ఏంటి, ఈ రెండు బటన్ వేళ్ళు ఉన్నాయి కదండి, ఇవి ఇలా లోపల పెట్టుకుంటాం, చేతుల మధ్యలో ఇలా వేడి పెట్టి ఇలా పట్టుకుంటాం, ఇలా పట్టుకుని మళ్ళీ ఇదే ఓంకారాన్ని దీనికి కలుపుతాం. చూడండి, ఊపిరి పీల్చాను, ఊపిరి విదులుతూ మెల్లిగా ఊపిరి పీల్చుకుని మధ్యలోకి, ఊపిరి విదులుతూ ఉకారం చెప్తాను, ఎడమవైపు కాలు తిప్పుతూ ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ కుడివైపు తల తిప్పుతూ మకారం చెప్తాం. ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ క్రిందకి. ఇప్పుడు ఏమీ చెప్పము, సైలెన్స్. ఇప్పుడు మళ్ళీ చేస్తాను చూడండి. ఊపిరి పీల్చాను, ఊపిరి వదులుతూ మళ్ళీ ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి వదులుతూ ఊపిరి పీలుస్తూ ఊపిరి వదులుతూ ఊపిరి పీలుస్తూ ఊపిరి వదులుతూ నిశ్శబ్దం. ఇంకోసారి ఊపిరి పీల్చుకున్నా, ఊపిరి వదులుతూ
ఇప్పుడు తల ఇలా హాఫ్ రొటేషన్ ఇస్తాం. తలని ఊపిరి పీల్చి ఊపిరి వదులుతూ ఇలా వెనక్కి వాల్చి ఇలా ఊరి మిషన్ ముందు వైపు చేస్తాం. అలాగే తల ముందు వైపు ఉంచి రోల్ చేస్తాం. నెక్ రోలింగ్ అంటాం. రిలాక్స్. ఇప్పుడు ఈ చేయి సపోర్ట్ తీసుకున్నాను. చేతిని తలని ఇటువైపు ప్రెస్ చేస్తాను. తల ఇటు పడిపోవడానికి ప్రయత్నిస్తాను. ఈ మెడ భాగం బలాన్ని తెచ్చుకోవడానికి పనికొస్తుంది. చూడండి, ఇలా పడిపోయి తలని ఈ చేతితోటి ఆపుతాను అనమాట. చెయ్యి ఏమో ఇటుతో వస్తుంది, తల ఏమో ఇటు పడదాము. కుడివైపు ఇలా ఈ చెయ్యి లేకపోతే ఇలా పడిపోతుంది అనమాట. చెయ్యి ఏం చేస్తుంది, ఈ తల లేకపోతే ఇలా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే వెనక వైపు రెండు చేతులు ఇలా జాయిన్ చేసి ఇలా పెట్టుకుని అలాగే తల ముందుకు పడిపోకుండా మనం చేతులతో ఆపుతాం. ఈ చేతులు ఇలా వెనక్కి తోస్తూ ఉంటే తల ఇలా ముందుకు పడిపోదాం. ఇవ్వండి మెడకు సంబంధించిన వ్యాయామాలు. ఇప్పుడు చేతులకి సంబంధించిన వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు కొన్ని చేద్దాం. చూడండి, ఇలా ఫింగర్స్ అంటే మనకి అందరూ కీబోర్డ్ ఆపరేషను ఎక్కువ వేళ్ళతోటే కదా పని ఈ రోజుల్లో. వీటికి మనం వ్యాయామం ఇవ్వకపోతే
రిపీటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అంటే అలా ఒకే పని ఎక్కువసార్లు చేస్తే ఆ భాగంలో నొప్పులు వచ్చేసి ఆ భాగం వాడలేనంతగా ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. వేడి బాగా ఉండాలంటే వేళకు కూడా వ్యాయామం ఇవ్వాలన్నమాట. ఇలా ఏం చేయాలి, మనం గోధుమ పిండిని చపాతీ చేయడానికి పిసుకుతారు కదండి, అలా గోధుమ పిండిని పిసుకుతున్నట్టుగా ఊహించుకుని అలా ఎఫర్ట్ ఇవ్వాలన్నమాట. స్ట్రెస్ చేయాలి, వేడిని స్ట్రెస్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేస్తాం. ఏ పని చేసినా దాంట్లో పూర్తిగా మనసు పెట్టి తదేక దృష్టితో ఆ పని మీదే చేయాలి, బాగా చేయాలి. ఇప్పుడు రెండోది, దీనివల్ల ఇప్పుడు నేను చేసే సూక్ష్మ వ్యాయామం వల్ల రిస్ట్ అంటే ఈ భాగం మణికట్టు భాగం బలం వస్తుంది అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా గేమ్స్లో చేస్తూ ఉంటారు కదా, స్పోర్ట్స్ అవి ఆడే ముందు రెడీ చేసుకుంటాం కదా మన శరీరాన్ని. అవి యోగా చేయడానికి ముందు కూడా శరీరం అంతా రెస్ట్లో ఉంటుంది కాబట్టి మనం రెడీ చేసుకుంటాం. నేను మీకు అర్థం కావాలని మెల్లిగా అన్నీ చేస్తున్నాను. ఇప్పుడైనా సూక్ష్మ వ్యాయామాలు స్లోగానే చేయాలి, బట్ ఇంత టైం ఎక్కువ తీసుకోక్కర్లేదు, ఇంకొంచెం తొందరగా ముగించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇలా షోల్డర్ ఎక్సర్సైజెస్. రైట్, ఇప్పుడు అలాగే ఈ భుజబాలకి ఈ వేళ్ళకి మంచి శక్తి రావడానికి ఒక ముఖ్యమైన ముద్ర ఉంది, హస్త ముద్ర. దాని పేరు గణేష ముద్ర. ఏమీ లేదండి, ఈ రెండు చేతులు ఉన్నాయి కదా, రెండు చేతుల్ని ఒక చేయి ముందు వైపు పెడతాం, రెండు ఇలా పెడతాము, పెట్టి ఈ వేళ్ళని ఇలా యూ షేప్లో తీసుకొస్తాం. ఈ వేళ్ళని ఇలా యూ షేప్లో తీసుకొచ్చి ఈ రెండింటిని ఇలా లింక్ పెడతాం. లింక్ పెట్టి ఇలా స్ట్రెస్ చేస్తాం అన్నమాట. ఎడమ చెయ్యి ఇట్లా అవుతుంది, కుడి చెయ్యి ఇట్లా అవుతుంది, అలా బ్యాలెన్స్.
మెల్లిగా రెస్ట్ తీసుకుంటాం. ఇప్పుడు నడువుకి సంబంధించిన ఎక్సర్సైజెస్. ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన వ్యాయామం. ఇలా రెండు చేతులు మోకాళ్ళ మీద పెట్టుకుని ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు టైలరింగ్, పాదం అంటే పాదం మీద ఇలా వేస్తాం. ఇలా పాదాల మీద, మునివేళ్ళ మీద, మడమల మీద వేస్తూ ఉంటాం. ఒకసారి మునివేళ్ళ మీద, ఒకసారి మడమల మీద. ఇప్పుడు ఓన్లీ 4 మునివేళ్ళ మీద మాత్రం లేస్తుంటారు, అంటే కాలు వేళ్ళ మీద మాత్రం ఇట్లా. ఇప్పుడు కాల్ని ఇలా రొటేట్ చేస్తాం. పాదాలు కుడి పాదాలు మళ్ళీ కౌంటర్ క్లాక్ వైజ్. అలాగే ఎడమ పాదాలు కూడా. ఇప్పుడు సూక్ష్మ వ్యాయామాలు చాలా వరకు చేశాం కాబట్టి కొంచెంసేపు శాంతి ఆసనంలో విశ్రాంతి తీసుకుంటాం. అంటే శాంతి ఆసనం లేక శవాసనం అంటే పడుకోవడమే. మెల్లిగా కుడివైపు తిరిగి లేకపోతే ఇలా ఎడమ చేతి తల కింద పెట్టుకుని కుడి కాలు మడిచి ఇలా పెట్టుకుని కుడి చేయి సపోర్ట్ తోటి కుడి చేతి సాయం తోటి మెల్లిగా లేచుకోవచ్చు.
చేయండి సూక్ష్మ వ్యాయామాలు. ప్రతిరోజు యోగా చేసే ముందు చేస్తే చాలా మంచిది.